ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలో టాలీవుడ్ హీరో. ఇండియన్ సినిమానే శాసిస్తున్న పేరు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యేది. ఖాన్ కపూర్లు ఏలేటి వంటి బాలీవుడ్ ని ఒక టాలీవుడ్ హీరో శాసిస్తున్నాడంటే అది ప్రభాస్ మాత్రమే. ప్రస్తుతం ఈ పేరు వింటేనే బాలీవుడ్ హీరోలకు వెన్నులో వణుకు పుడుతుంది. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు బాలీవుడ్ మొత్తం ఏకమై తన సినిమాకు ఎంత నెగటివ్ ప్రచారం చేసినా ప్రభాస్ ఇమేజ్ కి కొంచెం కూడా డ్యామేజ్ జరగట్లేదు. దీన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతుంది. ప్రభాస్ చరిష్మా కేవలం బాలీవుడ్ తోనే ఆగలేదు. వరల్డ్ వైడ్ గా అతని సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ కి ఇంతటి ఇమేజ్ తెచ్చిపెట్టింది మాత్రం రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1, బాహుబలి 2. కేవలం ఈ సినిమాల కోసం తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన 5 సంవత్సరాల కాలాన్ని రాజమౌళి కోసం త్యాగం చేశాడు. తన త్యాగం వృధా కాలేదని నిరూపించాడు రాజమౌళి. బాహుబలి 1 and 2 చిత్రాలతో ప్రభాస్ ను దేశంలోనే అగ్ర హీరోల సరసన చేర్చాడు. ఆ తర్వాత తను చేసిన ప్రతి చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై బాలీవుడ్ స్టార్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ మరియు కల్కి చిత్రాలతో దేశంలోని అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేవలం చిత్రాలతోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా ప్రభాస్ అందరి మనసు దోచుకుంటాడు. షూటింగ్ టైంలో చిత్ర యూనిట్ కి తన ఇంటి వద్ద నుంచి ప్రత్యేకంగా భోజనాలు తెప్పిస్తారు. అయోధ్య మందిరం ఓపెనింగ్ టైంలో కూడా అక్కడికి వచ్చిన జనాల కోసం భోజన ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. అంతేకాకుండా ఆపదలో ఉన్న రాష్ట్రాలకు తన వంతు సాయంగా కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన మంచి మనసు కలిగిన వాడు మన ప్రభాస్. ఒకప్పుడు రజనీకాంత్ సినిమాల కోసం దేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రేక్షకులు కూడా ఎదురు చూసినట్టే ఇప్పుడు అంతటి ఇమేజ్ ను సంపాదించుకుని ప్రపంచ ప్రేక్షకులను తన సినిమా కోసం ఎదురు చూసేలా చేసుకున్నాడు. ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్నా కూడా ప్రభాస్ ఎంతో ఒదిగి ఉండే మనసు కలిగిన వాడు. ఎప్పుడూ కూడా గొప్పలకు పోయే వ్యక్తిత్వం కాదు తనది. తను ఇంత పెద్ద స్టార్ అయినా కూడా చిన్న సినిమాల ప్రమోషన్స్ కోసం ఎన్నోసార్లు టైం కేటాయించారు. అది మన ప్రభాస్ గొప్ప మనసు. అందుకే ప్రభాస్ ని అందరూ డార్లింగ్ అని ప్రేమగా పిలుస్తుంటారు. ఇప్పటికీ సగం చచ్చిన బాలీవుడ్ కి ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లిస్ట్ చూస్తే మతిపోవడం ఖాయం. కామెడీ నేపథ్యంలో వస్తున్న రాజాసాబ్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి. రీసెంట్ గా కొరియన్ సూపర్ స్టార్ లీ ప్రభాస్ గురించి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడం సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఎంతలా అంటే ఇన్స్టాగ్రామ్ కొన్ని గంటల పాటు బ్లాక్ అయ్యేంత. ఇది మన ప్రభాస్ స్టామినా. ఇండియన్ సినిమా రారాజు మన ప్రభాస్ రాజ్ మన తెలుగువాడు అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. ముందు ముందు మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ప్రభాస్.